నా పేరు డోరతి. నేను సియోన్ ప్రార్థనా మందిరం అనగా హెబ్రోన్ ప్రార్థనా మందిరం వెళ్తుంటాను. నేను నా రక్షణ సాక్ష్యం గురించి ఇంతకుముందు వీడియోలో పంచుకున్నాను. మరి ప్రభు రక్షణ పొందిన నాటి నుండి నన్ను నా జీవితంలో ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడో మరి వివరించడానికి మరి ఆనాడు మరి దావీదు అన్నట్టు లెక్కకు మించి ఉన్నవి. మరి ఈ మధ్య జరిగిన ఒక ఆశ్చర్యకార్యం ప్రకటించడానికి ప్రేరేపించినాడు ప్రభు. కనుక మీ మధ్య చిన్న సాక్ష్యం పంచుకుంటాను. నేను ఉద్యోగరీత్యా ప్రతిరోజు మరిగూడ ప్రాంతానికి వెళ్ళొస్తుంటాను. ప్రతిరోజు మాదిరిగానే ఫిబ్రవరి 10వ తారీఖున అనగా 2025 సంవత్సరం క్రూజర్లో వెహికల్లో వెళ్తూ వస్తున్నాను. ఉద్యోగం బాధ్యత నిర్వహించుకుని స్కూల్లో తిరిగి వస్తూ ఉంటున్నాను. నేను ప్రయాణం చేస్తున్న వెహికల్ అది క్రూజర్ అంటే తుఫాను. అందులో దాదాపు 15 మంది ఉంటారు. నేను తిరిగి ఇంటికి వస్తున్న సమయము దాదాపు 5 గంటలు కావచ్చు. సడన్గా గున్గల్ అనే ప్రాంతం సమీపంలో ఒక కారు వచ్చి మా వెహికల్ని ఢీకొట్టింది. అప్పుడు నేను యేసు ప్రభు మనందరి కొరకు చేసిన గొప్ప బలియాగం అనగా శిలువ కార్యం గురించి చెప్పే ఒక వీడియోని చూస్తూ బాధతో కళ్ళు మూసుకున్నాను. కొద్దిసేపు పెద్ద శబ్దం వచ్చింది. నేను కళ్ళు తెచ్చేసరికి కారు మా వెహికల్ని కొట్టేసి పక్కకి వెళ్ళిపోయి రివర్స్గా తిరిగి స్టాప్ అయింది. ఢీకొట్టిన దానికి మా వెహికల్ ముందంతా డ్యామేజ్ అయ్యి మరి టైర్ కూడా ముందు టైర్ అంతా మొత్తం సపరేట్ అయిపోయి మరి ముందున్న ఒక వెహికల్ ముందున్న భాగం అంతా కూడా డ్యామేజ్ అయిపోయినంత చాలా పెద్ద శబ్దమైంది. ఆ శబ్దానికి ఆ లోపల ఉన్న అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. నాకు ఒక్క క్షణం ఏం తెలియలేదు. తర్వాత నేను ఇంకా చూసేసరికి నా పక్కన ఉన్న ఆమె బాగా ఏడుస్తోంది. ఆమెకి తలలో మరి బలమైన గాయం తలకు జరిగింది. బాగా రక్తం గారిపోతూ ఉంది. నా పక్కన కూడా అటువైపు కూర్చున్న వాళ్ళు కూడా ఇంజరీ జరిగింది, రక్తం వస్తుంది. నా ముందు సీటు వాళ్ళకి గాయాలైనాయి. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వెనకాల వాళ్ళు కూడా మరి ఇంజరీస్ అయి బాధపడుతున్నారు. మరి ప్రభు నాకు చేసిన గొప్ప కార్యం తలుచుకుంటే నిజంగా నాకు ఎంతో ఆశ్చర్యము భయమును కలుగుతుంది. మరి వాక్యంలో చెప్పిన రీతిగా మరి ప్రభు ఎంత గొప్పవాడు. ఈసారి సంఘ వాగ్దానంలో ప్రభు నిర్గమకాండం 34:10 ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడ ఏ జన్మలో నేను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుటే నేను చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యం చూచేదరు. నేను ఏళ్ళలో చేయబడినది భయంకరమైనది. మరి ఈ సంఘ వాగ్దానం నా పట్ల దేవుడు ఎంతగానో మరి ఆశ్చర్యంగా నెరవేరుస్తూ వచ్చినాడు. తన దూతను పంపి నన్ను కాపాడినాడు. మా సీట్ అంతా ముందు డ్రైవర్ సీట్ దగ్గరికి వచ్చేసింది. మా సీట్ అంతా కూడా మరి డ్యామేజ్ అయిపోయింది. మరి నేనైతే ముందు సీట్కి అతుక్కున్నాను. నాకు ఇంత కూడా తీసుకోలేదు, ఇంత కూడా గాయం కాలేదు. మరి కృపామైన దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. ప్రత్యక్షంగా నేను చూడగలిగాను. మరి నేను లేచి నడిచి వెళ్ళగలనా, ఇక్కడ నుంచి లేవగలనా అనుకున్నాను. కానీ ఇంత కూడా ఏమాత్రము ప్రాబ్లం లేకుండా నేను లేవగలిగినాను, మరి నడవగలిగినాను. వెహికల్లోంచి కిందకి దూకేసి మరి దేవుడిని స్తుతించాను. మరి మా వెహికల్ యాక్సిడెంట్ని చూసిన వారందరూ అందులో బతికి బయటపడము చాలా కష్టం అనుకున్నారు. అలా బతికి ఉండలేరు అనుకున్నారు. కానీ నా దేవుడు ఆశ్చర్యకరంగా తన కాపదలతో కాపాడి ఏ హాని కలగకుండా నన్ను ఎంతగానో రక్షించినాడు. మరి నా పక్కన ఒక ఆమెకైతే 30 కుట్ల వరకు పడ్డాయని తర్వాత తెలిసింది. మరి ముందు ఉన్న వాళ్ళ కుట్లు పడ్డాయని తెలిసి ప్రయాణించిన వాళ్ళు చాలామంది గాయాలు కలిగినాయి. మరి దేవుడు ఎంత గొప్పవాడు. మరి సజీవ సాక్షిగా దేవుని కొరకు నిలబడడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు నన్ను మరి ఈ రీతిగా కాపాడినాడని దేవుని స్తుతిస్తుంటున్నాను. మరి యెషయా 43:3-4 ప్రకారంగా యెహోవా నేను నీకు దేవుడను, ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడని నేనే నిన్ను రక్షించేవాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సెబాన్ని ఇచ్చి ఉన్నాను.
నీవు నా దృష్టి ప్రియుడమైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. చూడండి, ఆయనే నన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయనే మరి నన్ను కాపాడినవాడుగా ఉంటున్నాడు. మరి దానియేలు 6:27 ప్రకారం విడిపించుటకును రక్షించువాడును మరి పరమందు భూమి మీద ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు ఒక్కటే దేవుడు అంటున్నాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఆ ప్రభు వారు నన్ను ఎంతగానో చేతులెత్తి మరి నన్ను చేతులలో తను ఎత్తుకొని కాపాడినవాడుగా ఉన్నాడు. మరి అది నిజంగా నేను అనుభవించిన వారికే కదా, అది ఎవరికి తెలియదని మరి రాయించినట్లుగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకునే విషయము చెప్తూ ఉంటున్నాను. మరి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఇచ్చిన సాక్ష్యం ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.